నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటి అంటే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోట వచ్చే ప్రతి మాటకి ఒక లెక్క ఉంటుందా అంటే ఎస్, ఉండి తీరుతుంది అంటున్నారు చాలామంది. ఏ విధంగా అంటే, హైకోర్టు నోట పవన్ కళ్యాణ్ మాట ఇదేదో ట్యాగ్ లైన్ బాగుంది, ప్రాస బాగుందని చెప్పి వాడలా. ఖచ్చితంగా ఇదే జరిగింది. నిన్న హైకోర్టు టీటీడీకి సంబంధించిన కొన్ని రకాల వ్యాఖ్యలు చేసింది, సూచనలు ఇచ్చింది, సలహాలు ఇచ్చింది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా మా ముందుకు తీసుకురండి అన్నట్టుగా చెప్పింది. సేమ్ ఇవే మాటలు గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. అసలు హైకోర్టు ఏమంది, పవన్ కళ్యాణ్ ఏమన్నారు అనే దాని మీద రెండు కంపేర్ చేస్తే ఈ రోజు మన ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వెళ్ళిపోదాం పాయింట్లోకి. అయితే ఈ టీటీడీకి సంబంధించి, ఈ పరకామణి చోరీకి సంబంధించి చాలా మంది ఏం చెప్పారంటే, అరే 72,000 కోసం చిన్న చోరీ, ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తారా అని చాలామంది విమర్శించారు. చిన్న చోరీయా? ఇది చిన్న చోరీనా? మీకు చిన్న చోరీ అయితే మాకు ఇది చిన్న చోరీ కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉండే భక్తుల మనోభావాలకు సంబంధించింది, హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం. మేము ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి కానుకలు మేము సమర్పిస్తూ ఉంటాం. అటువంటిది చిన్న చోరీ అని మీరు ఎలా అంటారు? అదే ఇస్లాంలో కానీ క్రిస్టియానిటీలో కానీ ఇలాగే జరిగితే మీరు ఊరుకుంటారా? చిన్న చోరీ అని చెప్పి వదిలేస్తారా అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గళమెత్తారు. సో ఎవ్వరూ కూడా ముందుకు రాల ఈ మాట మీద. ఆయన మాత్రమే మాట్లాడారు. అరే ఏదో మాట్లాడతారులే, సనాతన ధర్మం గురించి ఏదేదో మాట్లాడతారులే అని మొన్న గుడివాడ అమర్నాథ్ గారు కూడా ఒక మాట అన్నారు. ఏదన్నా అంటే ఆయన పాలసీ ప్రకారం కాకుండా, ప్రజల పక్షాన కాకుండా సనాతన ధర్మాన్ని తీసుకొస్తారు అని. ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదేదో గుడి అదేదో లడ్డు అనుకుంటూ మాట్లాడారు. అయితే అదేదో గుడి అదేదో లడ్డు కాదు, సాక్షాత్తు హైకోర్టు కూడా నిన్న తీవ్రమైన మాటలు మాట్లాడింది. ఎలాంటి మాటలు అంటే, ఈ తిరుమల, ఈ పరకామణికి సంబంధించి జరిగిన చోరీ అనేది చిన్న చోరీ అనటం కరెక్ట్ కాదు, అది భావ్యం కాదు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దీనివల్ల మీరు ఈ చిన్న చోరీ అనే పదం వాడటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలు, హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి. ఇలాంటి వ్యాఖ్యలు మీరు చెయ్యొద్దు ఎవరు కూడా అంటూనే ఇవి కరెక్ట్ కాదు అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చింది. అయితే ఈ కానుకలకు సంబంధించిన ప్రక్రియను ఆధునికీకరించాలి. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది, టెక్నాలజీ పరంగా మీరు వాడుకోండి, ఏఐని వాడండి. అయితే పెరుగుతున్న సాంకేతికతను, ఏఐని ఉపయోగించి ఈ టెక్నాలజీ అనే దాన్ని మీరు వాడుకోండి. ఈ కానుకల లెక్కింపుకు సంబంధించి ఏఐని, ఈ సీసీటీవీలు ఉంటాయి కదా, వాటికి ఈ ఏఐని అనుసంధానించండి అంటూ చెప్పింది. మానవ ప్రమేయాన్ని తగ్గించండి. దొంగతనాలు జరుగుతున్నాయి అంటున్నారు. దీని మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటే, సాంకేతికతను ఉపయోగించి మానవ ప్రమేయాన్ని తగ్గించండి. ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటాయి. ఉండే కొద్దీ రకరకాలుగా వస్తూనే ఉన్నాయి. ఇవి పునరావృతం కాకుండా ఉండాలి అంటే మానవ ప్రమేయాన్ని తగ్గించండి, టెక్నాలజీని వాడుకోండి అంటూ చెప్పుకుంటూ కొన్ని రకాల సూచనలు, సలహాలు ఇచ్చింది. మీ దగ్గర ఏమైనా ఐడియాస్ ఉంటే, మీ దగ్గర ఆలోచనలు ఏమైనా ఉంటే, ఈ పరకామణికి సంబంధించి, కానుకల లెక్కింపుకు సంబంధించి ఉంటే మా దగ్గరకు తీసుకురండి. ఇంకో విషయం, ఏది జరిగినా సరే ఆగమ శాస్త్రానికి లోబడి మాత్రమే చెయ్యాలి, ఎవరికి వాళ్ళు సొంతంగా చేయటానికి వీల్లేదు అన్నట్టుగా టీటీడీకి కొన్ని రకాల సూచనలు చేసింది. ఇది హైకోర్టు చెప్పింది. మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు అంటే, వైరస్తో ఎప్పుడైతే సనాతన ధర్మాన్ని పోల్చారో అప్పుడు విరుచుకుపడ్డారు ఆయన. సనాతన ధర్మాన్ని వైరస్ అంటూ పోల్చారు. మరి అప్పుడు ఎలా పోలుస్తారు అంటూ ఆయన సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అయితే మొన్న కూడా తమిళనాడులో ఇంకొక ఇష్యూ ఒకటి బయటకు వచ్చింది. అదేమిటి అంటే, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఈ దేవాలయానికి సంబంధించిన ఒక దీపానికి సంబంధించి భక్తుల మనోభావాలకు తగ్గట్టుగా నడుచుకోవాలి అన్నట్టుగా దానికి పాజిటివ్గా ఒక తీర్పునిస్తే ఆయన మీద అభిశంసన పిటిషన్ దాఖలు చేశారు 125 మంది ఇండి కూటమి నేతలు. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు సనాతన ధర్మం అనేసరికి మీరందరూ ఏకమవుతారా? అసలు మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు? ఎందుకు ఏకమవ్వాల్సిన అవసరం ఉంది? ఇది రాజ్యాంగానికి విరుద్ధం కదా. ఒక న్యాయమూర్తిని బెదిరిస్తున్నారు అంటే ఆయనకు వార్నింగ్ ఇస్తున్నారా? సనాతన ధర్మానికి సంబంధించి ఏదైనా పాజిటివ్గా మీరు తీర్పు ఇవ్వాలి అనుకుంటే గుర్తు పెట్టుకోండి, మీరు జాగ్రత్త అనే బెదిరింపు చేస్తున్నారా?
ఇటువంటి ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించిన వ్యక్తి ఎవరు అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అప్పుడు ఆయన ఇంకో మాట చెప్పారు, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అవసరం కాదు, ఆవశ్యకం, దాన్ని వెంటనే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ స్పష్టంగా చెప్పారు. ఏ హిందూ సంఘాలు బయటికి రాలా, ఏ పీఠాధిపతులు రాలా, ఏ మఠాధిపతులు రాలా, ఆయన మాత్రమే వచ్చి మాట్లాడారు. ఆయన మాటకి ఎంత లెక్క ఉంటుంది అన్నది ఈ ఒక్కటి చాలదా. సేమ్ హైకోర్టు కూడా ఇవే మాటలు చెప్పింది. చిన్న చోరీ కాదయ్యా, ఇది చిన్న చోరీ అన్న వాళ్ళందరికీ ఒక నమస్కారం అయ్యా, ఇది చిన్న చోరీ కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసే విషయము అంటూ చెప్పుకుంటూ వచ్చింది. అయితే సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ఆయన కూడా చిన్న చోరీ అనే పదం వాడారు అంటే మరి మిగతా వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు కూడా ఇదే, వాళ్ళు హిందువులు కాదా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా అంటే అధ్యక్షుల వారు ఏదైతే మీరు కూడా అదే ఫాలో అవ్వాలనుకుంటే అదే చెప్పండి. అంతేగాని సనాతన ధర్మానికి సంబంధించి ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే మీ రాజకీయాల విషయాలు మీ రాజకీయాల పరంగానే చూసుకోండి. హిందువుల జోలికి రావద్దు, సనాతన ధర్మం జోలికి రావద్దు అని చాలా మంది చెప్పుకుంటున్నమాట. ఎందుకంటే హిందువుల మనోభావాలు చాలా సున్నితత్వంగా ఉంటాయి. వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళరు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. సనాతన ధర్మం కూడా ఏ మతాన్ని కించపరచదు, కించపరచాలని కూడా చెప్పదు. మీ పని మీరు చూసుకోండి. ఒకవేళ ఎవరైనా తిట్టినా కూడా తల వంచుకొని వెళ్ళండి అనే చెప్తుంది, కానీ తిరగబడండి అని మాత్రం చెప్పదు. కాబట్టి సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిదని చెప్తున్నారు చాలామంది కూడా. ఇంకొక విషయం ఏంటంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే ప్రతి మాటకి ఇందాక చెప్పినట్టు ఒక లెక్క ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు అంటే ఆయన సామాజిక స్పృహ అనే చిన్న పదం, జస్ట్ వర్డ్ అది అంతే. కానీ ప్రతి సభలో కూడా ఆయన చెప్తున్నది సామాజిక స్పృహ ఉండాలి, సామాజిక స్పృహ ఉండాలి, సమాజానికి ఏదైనా చెయ్యాలి అనే తాపత్రయం ప్రతి ఒక్క మనిషిలో ఉండాలి ఉండాలి అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ స్పృహ ఎక్కడి నుంచి కలిగిందో తెలుసా? ఒక్కొక్క ఉదాహరణ చెప్తా. మొన్న మహిళా క్రికెట్ జట్టు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఊరికి రోడ్డు లేదనగానే రోడ్లు వేయించారు. ఆయన చెప్పిన ఒక మాట ఏంటో తెలుసా? చూసారా, సామాజిక స్పృహ అంటే ఇది. ఊరికి రోడ్డు లేదని అడుగుతుంది అమ్మాయి, పక్కన అమ్మాయికి సాయం చేయమని అడుగుతుంది, ఇది సామాజిక స్పృహ అన్నారు. ఆయన ద్వారా ఒకళ్ళు యాక్టివ్ అయ్యారు. ఇలా వెలుగులోకి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వెలుగులోకి వస్తున్న వాళ్ళ గురించైనా మనం తెలుసుకోవాలి కదా. ఇంకొక విషయం, మొన్న కూడా ఒక అమ్మాయి ఒక చిన్న చంటి బిడ్డను చంకలు వేసుకొని పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్ళిన సందర్భాన్ని ఆయనే గుర్తు చేశారు. ఎవరో కూడా కాదు, ఆయనే గుర్తు చేశారు. ఏంటమ్మా ఎందుకు ఇంత నువ్వు ఆతృత పడుతున్నావు, ఏం జరిగింది అంటే, మా ఊరికి రోడ్డు లేదు, కొంచెం రోడ్డు వేయించండి సార్, మీ దృష్టికి వస్తే సాల్వ్ అవుతుందని మీ దృష్టికి తీసుకొస్తున్నాం అంటే ఇది కదా సామాజిక స్పృహ అనేది. అంతటితో ఆగిందా? నిన్న కూడా కానిస్టేబుళ్లకు సంబంధించి నియామక పత్రాలని అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తే దాంట్లో కూడా అసలు స్టేజ్ మీదకు వచ్చి వాళ్ళ ముందు మాట్లాడడానికి భయపడే ఒక కానిస్టేబుల్ సార్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి చెప్పాడు. ఏమని? సార్ మా ఊరికి రోడ్డు లేదు సార్ అని. చూడండి, సమస్య అక్కడ దాకా వెళ్తే పరిష్కారం అవుతుంది అనే నమ్మకం కలిగించినోడే కదా నిజమైన నాయకుడు అంటే. వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఓకే చెప్పలా. డిప్యూటీ సీఎం గారు బాధ్యత మీదే, డిప్యూటీ సీఎం గారు బాధ్యత మీదే అన్నారంటే ఒకసారి ఆలోచించుకోండి. డిప్యూటీ సీఎం తలుచుకుంటే ఏదైనా సరే చేసి తీరుతారు. ముఖ్యంగా సమాజానికి ఉపయోగపడే పని అంటే ఆయన తర్వాతే ఎవరైనా. గంటలు కావచ్చు, అరగంటలు కావచ్చు. మీకు విషయం తెలుసా, అనుకున్న వెంటనే ఆ రోడ్లు వేయడానికి 2 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసేసారంట. ఇది కదా నాయకుడు పని అంటే. ఏదో రేపు చేయొచ్చులో ఎల్లుండి చేయొచ్చులో. మొన్నేమో ఆ స్కూల్ విద్యార్థులకు సంబంధించి లైబ్రరీకి సంబంధించి 10 రోజుల టైంలో పూర్తి చేశారు. అలాగే ఆ క్రికెట్ సభ్యులకు సంబంధించి కూడా 24 గంటల్లో చేశారు. నిన్న చూసారా, కేవలం వెంటనే సభ అయిన వెంటనే శాంక్షన్ చేశారు, మంజూరు చేశారు. ఇది కదా పనితీరు అంటే, ఇది కదా ఆదర్శం అంటే, ఇది కదా స్ఫూర్తిదాయకం అంటే. మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు చెప్పుకోకుండా ఎలా ఉంటాం? ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఇది మీరు చేస్తున్నది తప్పు అంటే ఆయన విమర్శించరు. మీరు నిన్న బూతులు తిడుతూ కొన్ని రకాల మెసేజ్లు పెట్టారు కదా, అలా వాళ్ళు చేయరు. ఆయన ఒకటే, అవునా నేను తప్పు చేశానా, ఓకే అయితే సరిదిద్దుకుంటా అని అనుకునే టైపే. ఆయనే ఓపెన్గా చెప్పారు, మీరు పాలసీ పరంగా మాట్లాడితే రండి మాట్లాడదాం, అంతేగాని విమర్శించి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు, నేనే రంగంలోకి దిగుతా, ఆ మొత్తం మానిటరింగ్ అవుతుంది అని చెప్పుకుంటూ వచ్చారు. ఇది కదా ఎంత స్మూత్గా ఇచ్చేసారు, సుత్తి లేకుండా కౌంటర్ అనేది. సో ఇక్కడ చెప్పుకోవాల్సిన మాట ఏంటి అంటే,
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోట వచ్చే ప్రతి మాట కూడా సామాజిక స్పృహను కలిగించే విధంగానే ఉంటుంది. ఎందుకు అంటే స్వార్థ రాజకీయం చేయటం ఆయనకి రాదు. సమాజానికి ఉపయోగపడే రాజకీయం మాత్రమే ఆయనకు వచ్చు అనేది ఈరోజు ఈ కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకున్న పాయింట్. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.